తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ప్రకటించింది తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇవ్వగా, అధికారంలోకి రాగానే పలు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారు. అందులో 500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా ఒకటి. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈ స్కీమ్ను తెలంగాణలోని పేద ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రులతో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా రాయితీపై 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించారు. ప్రభుత్వం పక్కాగా అమలు చేసేందుకు కేంద్రం సహకారం కోరారు. గ్యాస్ సిలిండర్ కోసం ప్రభుత్వం వినియోగదారులకు అందిస్తున్న రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ చేసిన స్పెషల్ రిక్వెస్ట్కు కేంద్ర మంత్రి పూరి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపైన చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అంతకుముందు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షితో కలిసి ప్రియాంకలను కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయగా, ఈ మేరకు వరంగల్లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో వరంగల్ సభకు ఏఐసీసీ అగ్రనేతలను ఆహ్వానించాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ప్రియాంకతో వారు భేటీ అయ్యారు. సభకు రావాలని ఆమెను ఆహ్వానించారు. అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి నేడు కలవనున్నారు. అయితే వారిని కలిసిన తరువాత రాష్ట్రానికి సీఎం తిరుగు పయనం కానున్నారు.